Hello, hi Digital Behavior Alpha community. Hope you are doing well. So today we will learn about the off-page SEO metrics. In the off-page SEO metrics, what is the hyperlink? We will discuss. Then let's get into this session. These sessions are designed for the digital marketing job aspirants. We are in the lecture 38. So in the lecture 38, we're discussing about the off-page SEO worksheet metrics. In the off-page SEO worksheet metrics, we will discuss about the links or hyperlinks in off-page SEO. This is the off-page SEO worksheet. ఈ off-page SEO worksheet లో మనము టైటిల్ యాడ్ చేసాము, మెటా డిస్క్రిప్షన్ తెలుసుకున్నాము, లింక్ ఆర్ హైపర్ లింక్. ఓకే, ఇక్కడ లింక్స్ అనేది మనం ఎందుకు యాడ్ చేయాలి, ఇన్ విచ్ సినారియో వీ యాడెడ్ ద లింక్స్. ఓకే, దీని ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాము. ఫస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ద లింక్. ఓకే, మనకు ఆల్రెడీ లింక్ అంటే ఈజీగా తెలుసుంటుంది, బట్ ఆఫ్ పేజ్ ఎస్ఈఓలో స్పెసిఫిక్గా మనం ఇక్కడ లింక్ అండ్ హైపర్ లింక్ అనేది మనం ఎందుకు మెన్షన్ చేస్తున్నాము, ద బేసిక్ ఇంకొకసారి రివిజన్ వెళ్దాం. ఓకే, సి వాట్ ఈస్ ద లింక్. సో ద లింక్ ఆర్ హైపర్ లింక్ ఆర్ రెఫరెన్స్ ఆర్ ద నావిగేషనల్ ఎలిమెంట్స్ దట్ పాయింట్ ఫ్రమ్ వన్ వెబ్ పేజ్ టు అనదర్ వెబ్ పేజ్. ఓకే, సో మనం ఏదైనా వెబ్సైట్లో చూసినప్పుడు this is the website, right? So this is, I go through this website, this is the website, right? So ఈ వెబ్సైట్లో చూడండి, సో ఈ వెబ్సైట్లో మనము ఏదైనా లింక్ని క్లిక్ చేసినప్పుడు బుక్ అండ్ అపాయింట్మెంట్ ఇక్కడ లింక్ హైలైట్ అవుతుంది. ఓకేనా, సో వెన్ వీ క్లిక్ ఆన్ దిస్ లింక్ మనం ఒక వెబ్ పేజ్ నుంచి ఇంకో వెబ్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. సో ఈ వెబ్ పేజ్ నుంచి ఇంకో వెబ్ పేజ్కి రీడైరెక్ట్ అవడానికి ద కనెక్టింగ్ పాయింట్ ఈస్ ద లింక్. ఓకే, దట్ ఈస్ వీ కెన్ సే ఇట్ ఈస్ ఎ లింక్. అలా కాకుండా కాంటెంట్ని మనం రీడ్ చేసేటప్పుడు కూడా మనకి హైపర్ లింక్ అనేది విజిబుల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, నేషనల్ డెంటల్ కేర్ అని ఉంది. దిస్ ఇస్ ద ప్రాక్టో వెబ్సైట్. ఈ ప్రాక్టో వెబ్సైట్లో నేషనల్ డెంటల్ కేర్ అని ఉంది. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్ వన్, ఇది వేరే పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. వీ కెన్ సే ఇట్ ఈస్ ఏ లింక్ ఆర్ హైపర్ లింక్ అని చెప్తాము. ఏ సినారియోలో మనం యూజ్ చేస్తామో మనకి ప్రాక్టీసింగ్ చేసేటప్పుడు తెలుస్తుంది. we just learn about the off page SEO so metrics, right? so ఈ మనకి మెట్రిక్స్ తెలిస్తేనే మనం ఆఫ్ పేజ్ SEO మాడ్యూల్స్ని ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈజీగా ప్రాక్టీస్ చేయడానికి అలాగే అండర్స్టాండ్ చేసుకోవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. మనకి ఈ మెట్రిక్స్ తెలియకపోతే ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ కంపెనీస్ కావచ్చు, లేదు అంటే మనం సెల్ఫ్ బిజినెస్కి సంబంధించిన గ్రోత్ కావచ్చు, సో ప్రాపర్ వెబ్సైట్కి సంబంధించిన విజిబిలిటీని సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో చూడలేము. గాట్ ఇట్. ఇంపార్టెన్స్ ఇన్ ఆఫ్ పేజ్ SEO లింక్స్ ఆన్ హైపర్ లింక్స్కి సంబంధించింది. ఓకే, ఎన్హాన్స్ ద అథారిటీ. సో వెబ్సైట్కి సంబంధించిన అథారిటీ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు. ఇంప్రూవ్ ద ర్యాంకింగ్. సో వెబ్ పేజ్కి సంబంధించింది కావచ్చు, లేదు అంటే ఆ డొమైన్కి సంబంధించిన అథారిటీ, సో అలాగే ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఇంక్రీజ్ ద ట్రాఫిక్. ఆ వెబ్సైట్కి సంబంధించిన ర్యాంకింగ్ని మనం ఇంక్రీజ్ చేయడానికి సో ఈ లింక్స్ ఆర్ హైపర్ లింక్స్ అనేది యూజ్ఫుల్ అవుతాయి. హైపర్ లింక్స్లో మనం యూజ్ చేసే టెక్స్ట్ని బట్టి కూడా మనకి ర్యాంకింగ్ వస్తుంది. రియల్ టైం ప్రాక్టీస్ సినారియోలో మనకి ఇది అర్థమవుతుంది. ఈ ప్రాక్టీసింగ్లో టైప్స్ ఆఫ్ ది లింక్స్ ఏంటి అనేది తెలుసుకుందాము. ఇన్బౌండ్ లింక్స్ అంటాము, అవుట్ బౌండ్ లింక్స్ అంటాము, ఇంటర్నల్ లింక్స్ అనేసి చెప్తాము. వాట్ ఈస్ ద ఇన్బౌండ్ లింక్స్? లింక్స్ ఫ్రమ్ అదర్ వెబ్సైట్స్ టు యువర్ వెబ్సైట్. మన వెబ్సైట్ ఉంది, రైట్? సో అదర్ వెబ్సైట్ నుంచి మన వెబ్సైట్కి లింక్స్ రీడైరెక్ట్ అయితే దాన్ని ఇన్బౌండ్ లింక్స్ అనేసి చెప్తాము. లింక్స్ ఫ్రమ్ యువర్ వెబ్సైట్ టు అదర్ వెబ్సైట్స్, మన వెబ్సైట్ నుంచి అదర్ వెబ్సైట్స్కి లింక్స్ రీడైరెక్ట్ అయితే దాన్ని అవుట్ బౌండ్ లింక్స్ అని చెప్తాము. ఇంటర్నల్ లింక్స్, లింక్స్ విత్ ఇన్ యువర్ వెబ్సైట్ దట్ కనెక్టెడ్ డిఫరెంట్ పేజెస్. లింక్స్ విత్ ఇన్ యువర్ సైట్ దట్ కనెక్ట్ డిఫరెంట్ పేజెస్. మన వెబ్సైట్లోనే ఒక లింక్ క్లిక్ చేస్తే మన వెబ్సైట్కి మళ్ళీ మన వెబ్సైట్లోనే ఇంకో పేజ్కి రీడైరెక్ట్ అయ్యేదాన్ని దాన్ని ఇంటర్నల్ లింక్స్ అనేది చెప్తాము. ఓకే, ద బెస్ట్ ప్రాక్టీసింగ్ మెథడ్స్. క్వాలిటీ ఓవర్ ద క్వాంటిటీ. ది బెస్ట్ ప్రాక్టీస్ అంటే మనం ఎన్ని లింక్స్ని బిల్డ్ చేస్తున్నాము, క్వాంటిటీ లింక్స్ అనేది ఎన్ని చేస్తున్నాము, అవి క్వాలిటీగా ఉన్నాయా లేదా. డైవర్స్ ఆఫ్ ద సోర్సెస్, అలాగే న్యూట్రల్ లింక్. ఈ లింక్ యాక్టివిటీ అనేది సోర్స్ ఆఫ్ ద లింక్ యాక్టివిటీ ఎలా ఉంటుంది అనేది ఐ విల్ షో యూ ఇన్ ఏ డిఫరెంట్ డయాగ్రామ్స్ ఇన్ ద రియల్ టైమ్ ప్రాక్టీసింగ్. ఓకే, మనం ఆఫ్ పేజ్ SEOకి సంబంధించిన డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి కదా. మీకు లింక్ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక సింపుల్ డయాగ్రామ్లో చూపిస్తాను. దెన్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్, రైట్? మోర్ టెక్నికల్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఎందుకంటే కంప్లీట్గా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, రైట్? మోర్ టెక్నికల్గా మనం వెళ్ళాము అంటే మళ్ళీ మనం ఎక్కడికి వస్తాము, సార్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఇంకోసారి చెప్పరా, లేదు అంటే ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనే క్వశ్చనే వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద లింక్స్. ఈ లింక్స్ని మనము ఎలా యాడ్ చేస్తాము వర్క్షీట్లో అనేది
we will learn in the further session. Then what is the next one? So యాంకర్ టెస్ట్ అంటే ఏంటి, బ్యాక్లింక్ సంబంధించిన కీవర్డ్స్ అంటే ఏంటి, నెక్స్ట్ స్టేటస్ యాక్టివ్ పెండింగ్ అంటే ఏంటి. ఓకే, ఈ 3 సెషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత we will start the link building. ఓకే, ఈ వర్క్ షీట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత we will start immediately, రైట్. ఎన్ని మాడ్యూల్స్ అయితే ఉన్నాయో అన్ని మాడ్యూల్స్ స్టెప్ బై స్టెప్ అనేది రియల్ టైం ప్రాక్టీస్ అనేది చేస్తాం. Let's do the best practice with Alpha community and all the best.